మనము శ్రేష్టమైనటువంటి మన యొక్క జీవనం ఉందని, లేకపోతే మరణం తర్వాత మన యొక్క జీవితం ఉందని, శ్రేష్టమైనవి మన కొరకు పరమందు దేవుడు ఉంచాడని, ఇహలోకానికంటే పరలోకానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని, భౌతిక జీవితానికంటే ఆత్మీయ జీవితానికి ఎక్కువ విలువలు ఇవ్వాలని, బాహ్య పురుషుడి కంటే అంతరంగ పురుషుడికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని చాలా స్పష్టంగా లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మన కొరకు పరలోకంలో అంత శ్రేష్టమైనవి ఏమున్నాయో జాగ్రత్తగా ఈ రాత్రి కొన్ని విషయాలు సమయానుకూలంగా మనము ధ్యానం చేద్దాం. దేవుని పట్ల దేవుని బిడ్డలమైన మన కొరకు పరలోకములో ఉంచబడినటువంటి శ్రేష్టమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం. మన పౌరస్థితి పరలోకమంతున్నది. ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఎందరైతే యేసు ప్రభువును అంగీకరించారో, ఎందరైతే రక్షించబడి ఉన్నారో మనందరం కూడా పరలోక సంబంధులం. ఇక్కడ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్ అని రాయబడింది. ఇప్పుడు మనం భారతీయులం అనడానికి మనకి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి. మనం ఈ గ్రామానికి లేకపోతే ఈ కే కాలనీ వాసులం అని చెప్పడానికి రేషన్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా మనం పర సంబంధులము, దేవుని బిడ్డలము, ఆత్మ సంబంధమైన వారము అని చెప్పడానికి మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకములో దేవుడు మనకి సిటిజన్షిప్ ఇస్తున్నాడు. ఇప్పుడు భారతదేశంలో మనకి ఆధార్ కార్డులు ఉన్నాయి. అమెరికాకి వెళ్ళామనుకోండి, అమెరికాలో ఉండడానికి గ్రీన్ కార్డు కావాలి. వెళ్ళేళ్ళందరికీ గ్రీన్ కార్డు ఇచ్చారు. మన అమెరికా వెళ్ళొద్దాం అంటే విజిటింగ్ వీసా ఇస్తారు, అంటే 3 నెలలు మాత్రమే. కానీ అక్కడ ఉండిపోయి అక్కడే వివాహం చేసుకుని అక్కడే ఉద్యోగం చేస్తామంటే ఒక 2-3 సంవత్సరాలకి అప్పుడు మీరు మాతో ఉంటున్నారని చెప్పి వీరు మా అమెరికా వస్తువులు అన్నట్టుగా మనకు ఒక గ్రీన్ కార్డు ఇస్తారు. హల్లెలూయా. అదేవిధంగా మనం ఈ లోకంలో ఉంటున్నా, ఈ లోకంలో మనం ఎలా జీవిస్తాము అంటే పరదేశులమును యాత్రికులం. అంటే ఈ దేశం మనకి శాశ్వతం కాదు. యాత్రికులం అంటే కొన్ని చోట్ల యాత్రికులు అంటే కొంతమందిని మనం చూస్తాము. వారు ప్రయాణాలు చేసి ఒక్కొక్క స్థలంలో కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే స్థలంలో ఉంటారు. ఈ విధంగా వారు యాత్ర చేస్తూ ఒక స్థలంలో నిర్దిష్టంగా వారు నివాసం ఉండరు. మన క్రైస్తవ భక్తి జీవితాన్ని బైబిల్ గ్రంథం అంటుంది, మనందరము కూడా పరదేశులము. చాలా మంది పరదేశులము ఆ పాట పాడుతుంటే చచ్చిపోయిన వాళ్ళు పాడుతున్నారు అనుకుంటారు. కానీ మన దేశం ఈ దేశం కాదు, పరదేశం అని చెప్తున్నందుకు సంతోషించడం చాలా మంది. అందులో ఉన్న అర్థం మనకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకం మనకి పరాయి దేశం. ఈ పరాయి దేశంలో ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత ఆయాసము దుఃఖమే. కానీ శాశ్వత కాలం యుగములు కూడా మనము ఎవరితో ఉంటామంటే దేవునితో ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం ఆనందించాలి.
ఈ విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది కాబట్టి నేను ఎప్పుడు అక్కడికి వెళ్తానా అని అక్కడ ఏమంటున్నాడు, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాను. ఒక క్రైస్తవుని యొక్క ఆశ, ఒక క్రైస్తవుని యొక్క కోరిక, ఒక క్రైస్తవుని యొక్క ఆసక్తి, నిరీక్షణ ఏమై ఉండాలి అంటే ఆ రక్షకుడి కొరకు ఎదురు చూస్తూ నేను ఎప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి దేశంలో ప్రవేశిస్తాను, నిత్యానందం ఉండేటువంటి, నిత్య సంతోషం ఉండేటువంటి, కోటాను కోట్ల దేవదూతలు ఆరాధించేటువంటి ఆ యొక్క స్థలంలో నేను ఎప్పుడు ప్రవేశిస్తానా, ఆ రక్షకుడు వల్ల ఎప్పుడు వస్తాడా నన్ను తీసుకుని వెళ్ళడానికి అని కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ జీవించాలంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. దేవునికి స్తోత్రం. పరలోకమందు మనకి చక్కటి నివాసాన్ని దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు. పరమందు మనకి సిటిజన్షిప్ ఉంది, పౌరస్థితి ఉంది. రెండవది, పరలోకమందు మన కొరకు చక్కటి గృహాన్ని దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒకవేళ ఈ భూమి మీద మనం అద్దెంట్లో ఉన్న శాశ్వతమైనటువంటి నివాసాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి గుడారాల్లో ఉన్న, లేకపోతే కమ్మలిల్లో ఉన్న, తాటాకిల్లో ఉన్న, రేకుల షెడ్లో ఉన్న, పెంకుటిల్లో ఉన్న, టెంపరీగా ఉన్న ఏ గృహంలో మనం జీవిస్తూ ఉన్నా కూడా మనము బాధపడకూడదు, బెంగపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి విశ్వాసాన్ని కనపరుస్తూ ఈ మాటని మనం అర్థం చేసుకోవాలంటే అబ్రహాము గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. దేవునికి స్తోత్రం. 10వ వచనం కూడా, ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి విషయాలను బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము గురించి మనం చూస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరికంటే ధనవంతుడు. అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, లేదా ఆయనకున్నటువంటి పశు సంపద, ఆయన దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళు కొన్ని వేల మంది, అంత ఆస్తిపరుడు. కానీ స్థిరమైనటువంటి ఒక నివాసాన్ని అబ్రహాం కట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ పాత నిబంధన కాలంలో ఉన్న అబ్రహాము క్రీస్తులో దేవుడిచ్చేటువంటి ఈ పరలోక పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేనిని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు, దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. నేనున్న స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అని యేసయ్య చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని వారు అప్పుడే చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసములో అబ్రహాము
ఈ యొక్క నిర్మాణాన్ని చూస్తూ ఉన్నాడు, ఈ నివాసాన్ని చూస్తూ ఉన్నాడు. కనుక ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? మా ఆయుష్ ఎంతకాలం ఉంటుంది? కాబట్టి ఈ టెంపరీ గుడారాల్లో ఉందామని చెప్పి అంత కోట్ల సంపద ఉన్నా, వజ్ర వైడూర్యాలు, వెండి బంగారాలు, పశు పక్షాదులు, ధనధాన్యాలు అన్నీ ఉన్నా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాలలో నివసించారు. దేవుడు ఈరోజు సిటీస్లో కొంచెం తక్కువేమో, కానీ విలేజెస్లో బాగా పల్లెటూరుల్లోకి వెళ్తే వారు ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు, అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే వెనక్కి ఈ ప్రహారీ గోడలు లేవు. అప్పుడు ప్రహారీ గోడలు, కాంపౌండ్ వాల్స్ కాకుండా కొబ్బరాకులతో దడులు కట్టుకునేవారు. రెండేళ్ళకి మధ్య దడులు కట్టుకుంటూ ఉండేవారు కర్రలేసి. వాళ్ళు ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో మా స్థలం ఎంత జరిగారని, మా స్థలంలోకి ఎంత వచ్చారని బుర్రలు పగలగొట్టేసుకునేవారు. ఆ ఇంటి మీదకి వీళ్ళంటి మీదకి వాళ్ళు. ఎందుకు అంటే మా ఇంటిలోకి, మా స్థలంలోనికి ఎంత లోపలికి వచ్చేసారు. ఆ చిన్న స్థలం కోసం అలా తలలు పగలగొట్టేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. కానీ ఒక నిజం ఏంటంటే ఎవరు కూడా ఆ స్థలాన్ని పట్టుకెళ్ళరు. చనిపోయిన తర్వాత 6x3, నాకులో కొంచెం లావుగా ఉంటే 6x4 ఏంటి మట్టి తీస్తారు, దేవునికి స్తోత్రం. 6x4 గొయ్యి తీస్తారు, అందులో పారేస్తారు. కానీ మానవుడు బ్రతికినటువంటి దినాల్లో ఆ యొక్క స్థలాల కొరకు, ఇండ్ల కొరకు, ఈ భూమి మీద ఉండడం కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే శ్రేష్టమైన విషయం, దేవుని బిడ్డలకి దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కటి శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే పరలోకములో మన కొరకు ఆయన నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రేష్టమైనటువంటి నివాసం. ఆ వీధులు బంగారంతో ఉంటాయంట. హల్లెలూయా. ఆ వీధులు బంగారంతో ఉంటాయి, వెలగల రాళ్ళతో నింపబడి ఉంటాయి. ఈరోజు ఆ బంగారాన్ని మనం జ్యువెలరీ షాపుల్లో చూసి అమ్మో ఎంత బంగారం అనుకున్నాం, కానీ పరలోకంలో దాన్ని తొక్కుకుంటూ నడుస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనకంటూ ఒక సొంత ఇల్లు లేదని మనం బాధపడవసరం లేదు. మనం ఉన్నంత కాలము చక్కటి ఏ స్థలంలో ఉన్న దేవుని కొరకు మనం నివసించినట్లయితే శ్రేష్టమైన భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే అబ్రహాముల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ భూమి మీద ధనవంతుడు, లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఉంటాడు. అతడు చాలా లగ్జరియస్గా తన జీవితాన్ని జీవించాడు. చక్కటి ఆస్తుపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. తినాలనుకుంది తినేవాడు, త్రాగాలనుకుంది త్రాగేవాడు, కట్టుకోవాలనుకున్నవి కట్టుకునేవాడు, అనుభవించాలనుకున్న అన్ని సుఖాలు అతను అనుభవించాడు. ఆ ధనవంతుడికి ఏమీ కొదవలేదు. ఆ ధనవంతుడి ఇంటి ముందు, ఆ ధనవంతుడి గేటు దగ్గర లాజరు అనేటువంటి ఒక వ్యక్తి పడి ఉండేవాడు. ఆ లాజరుకి సరైన ఇల్లు లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు. బక్క బలసుగా ఏమీ సరిగా తినక, అతన్ని చూసి పట్టించుకునేవారు లేక, ఆయన శరీరం అంతా కూడా కురుపులతో, ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుడు, ఇటువంటి చాలా నీచమైనటువంటి స్థితిలో, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో, చూడడానికి అసహించుకునేటువంటి స్థితిలో ఎవరున్నారు అంటే లాజరు ఉన్నాడు. అయితే అడుక్కునేవాడైనా చనిపోతాడు, ధనవంతుడైనా చనిపోతాడు. మరణం అనేది అందరికీ ఏదో ఒక రోజున వస్తుంది. అది కదండి, నేను ధనవంతుని కాబట్టి నాకు అప్పుడే మరణం రాకూడదు, వాడు దరిద్రుడు కాబట్టి తొందరగా చచ్చిపోవాలి అనడానికి లేదు. మరణం మన చేతుల్లో లేదు. ఖచ్చితంగా
మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు అని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా ఒక రోజున మరణం వచ్చింది. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయన డెడ్ బాడీని పక్కకి లాగి పడేసి ఉంటారు, చెత్తగొప్పలు వేసి కాల్ చేసి ఉంటారు, లేకపోతే అలా విడిచిపెట్టేసి ఉంటారు. ధనవంతుడైతే చాలా ఘనంగా వేడుకగా విలువైనటువంటి పెట్టెలో తీసుకుని వెళ్ళి విలువైన వస్త్రాలు వేసి పువ్వులతో నింపుతూ పువ్వులు జల్లుతూ డబ్బులు జల్లుతూ తీసుకెళ్ళి వెళ్ళి ఉంటారు. వాళ్ళిద్దరి సమాధులు అయిపోయాయి. కానీ మరణించిన తర్వాత మన ఆత్మ ఉంది కదా, 2 స్థలాల్లోకి వెళ్ళాలి. అయితే నరకానికి, లేకపోతే పరలోకానికి. ఈ లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. ఈ లాజరు అబ్రహాము ఒడిలో కూర్చుని ఉన్నాడు. అబ్రహాము ఒడిలో కూర్చుని చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ సంతోషంగా ఉన్నాడు. ఈ భూమి మీద తినడానికి తిండి లేక, వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేక, ఉండడానికి సరైన నివాసం లేక, కట్టుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి లాజరు అక్కడ అబ్రహాము దగ్గర చక్కటి ప్రాంతంలో ఉన్నాడు. ఈ భూమి మీద సకల సుఖాలు అనుభవించినటువంటి ఆ ధనవంతుడు నరకంలో కాలిపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే లాజరు దేవుణ్ణి నమ్ముకున్నాడు, ధనవంతుడు దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన కోసం ఆయన అక్కడ నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ నివాసము నీకు కూడా ఉండాలి అంటే నువ్వు యేసుని నమ్మాలి. యేసునందు విశ్వాసం వచ్చి రక్షణ పొంది ఉంటే ఆయన నీ కోసం అక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. దేవుడు అప్పుడు ధనవంతుడు అక్కడి నుంచి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా అబ్రహామా, ఒకసారి ఆ లాజరుని ఆ గ్లాసులో నీటిలో వేలు ముంచి నా నాలుక మీద ఒక చుక్క వేయమని చెప్పండి. చూడండి ఎంత హీన స్థితిలోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద అన్నీ ఉన్నప్పుడు, అన్ని సుఖ సౌఖ్యాలతో ఉన్నప్పుడు గేట్ దగ్గర పడున్న లాజరుని ధనవంతుడు పట్టించుకోలేదు. అక్కడ ఆ లాజరుని అడుగుతున్నాడు ఏంటంటే, ఒక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయమని చెప్పండి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. నేను చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద మన కంఠంలో ప్రాణం ఉండగానే మనము యేసు క్రీస్తును మన సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఈ లోకంలో కొన్నిసార్లు అన్ని సుఖాలు మనం అనుభవించడానికి మన ఆర్థిక పరిస్థితులు సరిపోకపోవచ్చు. వస్త్రాలు, లేకపోతే ఇల్లులు, లేకపోతే ఇంకా రకరకాలైన భోజనాల విషయంలో, వాహనాల విషయంలో. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగానే ఉంటే, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి బిడ్డగానే ఉంటే, దేవుడు శ్రేష్టమైనటువంటి నివాసాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు పౌరస్థితి ఉంది, మన కొరకు ఇల్లు అక్కడ ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకొక శ్రేష్టమైన సంగతి చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 33 నుండి 35 వరకు చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇక్కడ కుడిపార్శ్వమున కూర్చున్నారు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. తండ్రి యొక్క
కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు కదండి. మళ్ళీ ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు. దానికి మనకేంటి సంబంధం అంటే, తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పరలోకమందుండి యేసయ్య ఏం చేస్తున్నాడంటే, ఈ లోకములో తన బిడ్డలకు ఏది అవసరమో మన యొక్క అవసరాల కోసము ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. అక్కడ మన పక్షముగా విజ్ఞాపన చేసేటువంటి యేసుక్రీస్తు మనకి పరలోకములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఇక్కడ ఏది కావాలో దేవుడి దగ్గర మోకరించి దేవుడి దగ్గరికి వచ్చి మనం చేస్తున్న ప్రతి విజ్ఞాపన కూడా ఆయన విని తండ్రిని అడుగుతున్నాడు. ఇదిగో నా కుమార్తెకు వారి ఇంట్లో ఇది అవసరం, ఆ కుటుంబంలో ఈ కార్యం చేయాలి, ఆ ఇంట్లో జాబులు ఇవ్వాలి, వారికి నివాసం కట్టబడాలి, వారికి ఉద్యోగాలు రావాలి, వారికి వ్యాపారాలు రావాలి, వారి పిల్లల చదువుల్లో వారికి జ్ఞానం కావాలి. ఇవన్నీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాటన్నిటినీ కూడా ఆయన మన పక్షమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ మన పక్షంగా ఆయన దేవుణ్ణి కోరుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి యేసయ్య మన కోసం పరలోకంలో ఉన్నాడు. మన కోసం పౌర స్థితి ఉంది, మన కోసం ఇండ్లు ఉన్నాయి, మన కోసం యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు దేవునికి స్తోత్రం. తర్వాత వచ్చిన కూడా కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ కలుగుటకు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్మలమైనదియు వాడబారదయునైనటువంటి స్వాస్యం మన కోసం పరలోకంలో దేవుడు భద్రపరిచి ఉన్నాడు. ఆ స్వాస్యాన్ని మనము సంపాదించుకుంటాం. అక్కడ ఈ భూమి మీద దేవుని కొరకు మనం పడుతున్న ప్రతి ప్రయాస, జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీద దేవుని కొరకు మనం పడుతున్న ప్రతి ప్రయాస, మనం చేస్తున్న ప్రతి సేవ, మనం చేస్తున్న ప్రతి పరిచర్య, అది ఏమైనా కావచ్చు. ఈ లోకంలో ప్రజలు మనల్ని గుర్తించకపోవచ్చు, సంఘం మనల్ని గుర్తించకపోవచ్చు, సంఘ నాయకులు మనల్ని గుర్తించకపోవచ్చు, సేవకుడు మనల్ని గుర్తించకపోవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు చేస్తున్న ప్రతి దానికి కూడా శ్రేష్టమైన స్వాస్థ్యము ఎక్కడ నీ కొరకు భద్రపరచబడి ఉందంటే పరలోకములో దేవుడు భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు మనం చేసేటువంటి పరిచర్యను బట్టి మనల్ని మెచ్చుకోకపోవచ్చు, మనకి ఏ విధమైన బహుమానాలు ఇవ్వకపోవచ్చు, మనల్ని పొగడకపోవచ్చు, మనల్ని పట్టించుకోకపోవచ్చు. అయినా కూడా బాధపడద్దు, దిగులు పడద్దు, నిరాశ పడద్దు. దేవుని కొరకు మనము చేస్తున్న ప్రతి పరిచర్య కూడా చాలా శ్రేష్టమైంది. అది
ఒకానొక రోజున మన కొరకు స్వాస్యముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని పరిచర్య చేయటంలో, దేవుని మందిర సేవలో, పాతిభాగస్తులవుటలో, మనం సహకరించటంలో ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదంట. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పు అంటున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట. నా ప్రియ సహోదరులారా, దేవుని మందిరం కొరకు ప్రయాసపడుతున్న వారులారా, దేవుని మందిర సేవలో పరిచర్యలో పనిచేస్తున్న వారులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఆయన జీతం ఇవ్వబోతున్నాడు, ఆయన స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు, ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఎదుగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ముఖ్యంగా దేవుని మందిర సేవలో, దేవుని మందిర పరిచర్యలో ఒక ఉపయోగకరమైన పాత్రగా మనం వాడబడుతున్నప్పుడు, దానిలో ఎంత ప్రయాసపడినా, కొన్నిసార్లు నిరాశలు ఎదురైనా, కొన్నిసార్లు అవమానాలు ఎదురైనా, కొన్నిసార్లు నిందలు ఎదురైనా, కొన్నిసార్లు ఎవరు పట్టించుకోలేనట్టుగా వదిలేసినా ఏమి బాధపడద్దు. ఎందుకంటే మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు కార్యాభివృద్ధినందు, దేవుని మందిర పనిలో, పరిచర్యలో, ప్రయాసలో ఎప్పటికీ కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలి. అనాసక్తి కలిగి ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. స్థిరులను కదలని వారునై ఉండాలి. ఆ పనిలో ఇంకా స్థిరంగా ఉండిపోవాలి. ఎవరేమనుకున్నా అందులో స్థిరంగా ఉండిపోయి ఆసక్తితో ఆ పనులు మనం చేసినప్పుడు ఒకనొక దినాన బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాలా, నీకు అప్పగించినటువంటి పనిలో నువ్వు చాలా నమ్మకంగా చేసావని చెప్పి దేవుడు చక్కటి బహుమానాన్ని, స్వాస్యాన్ని ఇచ్చేటువంటి దేవుడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప స్వాస్యము మన కొరకు పరమందు దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి మనందరం కూడా ఈ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఎంత చక్కగా జీవిస్తే అంత శ్రేష్టమైనటువంటి దీవెనలో పరమందు దేవుడు మన కొరకు ఉంచాడు. ఇక్కడ 70, 80, 100 సంవత్సరాలు మాత్రమే, కానీ యుగ యుగాలు, శాశ్వత కాలము ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక పర సంబంధమైన వాటి మీద చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైనున్న వాటి మీదే అంటే ఆత్మ సంబంధమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద. ఈ భూమి మీద ఉన్న వాటిని ఎంత ప్రేమించినా ఒక రోజున వాటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. అది మన గృహమైనా, మన కుటుంబ సభ్యులైనా, మనం వేసుకునే వస్త్రాలైనా, మనం ధరించే ఆభరణాలైనా, మనం సంపాదించిన ధనమైనా చివరికి
మనం బాగా ప్రేమించే మన శరీరమైన. దేవునికి స్తోత్రం. ఒకానొక రోజున దేనిని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారు కనుక ఈ శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన లేక భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. మనం దేవుని బిడ్డలుగా రక్షణ పొందినటువంటి మనము ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోవడానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి. ఆ విధంగా జీవించడానికి మనము నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఏదో లేదు కానీ అక్కడ నేను పొందుకోవాలి. అక్కడ వాటి కోసం మనం ఎదురు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సింహాసనాలు, కిరీటాలు, బహుమానాలు, స్వాస్యాలు ఎన్నో ఎన్నో అక్కడ ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. వాటిని మనం సంపాదించుకోవడానికి ఈ భూమి మీద మనం ప్రయాసపడాలని చెప్తూ యేసుక్రీస్తు అంటాడు, ఈ భూమి మీద ధనము సంపాదించుకోవడానికి ప్రయత్నించకండి. ఈ భూమి మీద ధనం సంపాదిస్తే ఆ ధనం చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు వస్తారు. కానీ మీ ధనము పరలోకమందు సమకూర్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. మీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోండి. కొన్నిసార్లు కొన్ని స్టేట్మెంట్స్ పేపర్లో వేస్తారు, చాలామంది అవి పట్టించుకోరు. కానీ కొంతమంది కొన్ని లక్షలు, మరి కొంతమంది అయితే కొన్ని కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసి కనీసం తన భర్తకి తెలియదు, తన భార్యకి తెలియదు, నామినీ కింద తన పిల్లలు కూడా పెట్టకుండా అలా దాచిన వారు చాలామంది అకస్మాత్తుగా చచ్చిపోతారంట. అలా చనిపోయిన అకౌంట్లో ఉన్న డబ్బులు చాలా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపాదించుకున్నారు కానీ నామినీ కింద తన భార్య పేరు, పిల్లల పేరు పెట్టకుండా చనిపోయిన వాళ్ళు. అలా కోట్లు కోట్లు సంపాదించి భూమి మీద వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఆ డబ్బులు రాలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, పరమందు మీ ధనమును సమకూర్చుకోవాలి. ఎలాగ పరమందు ధనమును సమకూర్చుకోవాలి? స్వార్థ పరిచర్య కొరకు ఈ భూమి మీద మనం ఖర్చు చేయాలి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి. దేవునికి ఇచ్చుటలో మన యొక్క చేయిని విస్తారంగా తెరవాలి. దేవుని కార్యాల్లో మనము ఆర్థిక సహకారులుగా ఉన్నప్పుడు, దేవుని మందిర పనిలో, దేవుని స్వార్థ పనిలో, దేవుని కార్యాల్లో ఎంతైతే మనం వెతుకుతున్నామో దానికి అంతటికీ మనము ఎక్కడ డిపాజిట్ చేసుకుంటున్నామంటే హెవెన్లీ బ్యాంక్లో, పరలోక బ్యాంకులో మనం దాచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవునికి ఇచ్చే విషయంలో మనము తెగబట్టకూడదంట. దానికి నూరంతులు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఎవరికి ఆయన రుణస్థుడు కాదు, ఆయనకి ఇస్తే మరలా నూరంతులుగా తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. కనుక మనము పర సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేస్తూ మన యొక్క ధనాన్ని పరలోకంలో దాచుకునే వారుగా ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఇంకెప్పుడు ఏం తింటానో, ఏం ధరించుకుంటానో, ఎలా ఉండాలో దేవుని కొరకు ఏం చేస్తున్నాను, దేవుని కొరకు ఏం చేయాలి, ఆ శాశ్వత కాలం ఉండేటువంటి ఆ దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచనలు కూడా మనము కలిగి ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టినప్పుడు మన క్రైస్తవ భక్తి జీవితాన్ని విజయవంతంగా ముందుకు కొనసాగించగలుగుతాం. అప్పుడు పరమందు ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా మనం పొందుకుంటాం. పరలోకమందు ఉన్నటువంటి ఆ పౌర స్థితిని, పరలోకంలో ఉన్నటువంటి ఆ గృహాన్ని, పరలోకంలో మన పక్షంగా ఉన్నటువంటి ఆ యేసయ్యతో యుగాలు ఉంటాం. ఆయన ఇచ్చేటువంటి స్వాస్యాన్ని పొందుకుంటాం. అట్టి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక అన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన రాణి గారు చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపోయించున్నాం.